హాయ్ వెల్కమ్ దిస్ ఇస్ సుధాకర్ రెడ్డి. ఈరోజు మనము ఎంఎస్ ఆఫీస్లోని ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్ 2007. చూడండి, ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అయింది. దీంట్లో ఒక ఎంటీ పేజ్ కూడా ఓపెన్ అయింది. ఈ ఎంటీ పేజీలో మనకు కావలసిన డాక్యుమెంట్ను టైప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఎంఎస్ వర్డ్ని ఇంకో విధంగా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసిన డాక్యుమెంట్ని నేను క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటుంది, క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇంకో విధంగా ఎలా మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, స్టార్ట్ బటన్, రన్ కమాండ్. రన్లో మనము ఇక్కడ ఓపెన్ అనే దగ్గర ఈ విన్ వర్డ్ అనే కమాండ్ను టైప్ చేయాలి. విన్ వర్డ్ అనే కమాండ్ టైప్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసామంటే మనకు వర్డ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనము కావాల్సిన డాక్యుమెంట్ని మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ మనము విండోకి సంబంధించిన 3 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఈ 3 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. ఇది క్లోజ్ బటన్, ఇది మ్యాక్సిమైజ్, ఇది మినిమైజ్ అనమాట. చూడండి, ఇప్పుడు క్లోజ్ అంటే డాక్యుమెంట్ క్లోజ్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఫస్ట్లోనే మనం చూసాము. ఇది మ్యాక్సిమైజ్ బటన్ అనమాట. మ్యాక్సిమైజ్ అంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది. చూడండి, ఫుల్ స్క్రీన్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ మారిపోతుంది అనమాట, ఈ మధ్యలో ఉండేది. చూడండి, ఇది రీస్టోర్ బటన్ అనమాట. రీస్టోర్ అంటే ముందు కరెంట్ పొజిషన్ ఎలా ఉండిందో, ప్రీవియస్ పొజిషన్ ఎలా ఉందో ఆ పొజిషన్కి వస్తుంది. చూడండి ఒకసారి, మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. ఇది రీస్టోర్ అనమాట. ఇది రీస్టోర్. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ బటన్ యాక్టివేట్ అయి ఉంటుంది. మ్యాక్సిమైజ్ అంటే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. రీస్టోర్ అంటే ప్రీవియస్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ అలా వస్తుంది. ఇది వచ్చేసి మినిమైజ్ బటన్. మినిమైజ్ అంటే ఇది పూర్తిగా టాస్క్ బార్లకి మినిమైజ్ అయిపోతుంది, అంటే చాలా చిన్నది అయిపోతుంది. చూడండి, ఇక్కడ టాస్క్ బార్లకి మినిమైజ్ అయిపోతుంది. చూడండి ఒకసారి, క్లిక్ చేస్తున్నాను మినిమైజ్ బటన్. చూడండి, ఇక్కడ మినిమైజ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని క్లిక్ చేసామంటే మనకు మళ్ళీ ప్రీవియస్ పొజిషన్ వచ్చేస్తుంది. అదనమాట, ఇది మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్. ఇప్పుడు నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా మన డాక్యుమెంట్ను, కొత్త డాక్యుమెంట్ను ఓపెన్ చేస్తూనే దాని పేరు అంటే అదొక నేమ్తో ఓపెన్ అవుతుంది. అది టెంపరీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇది డాక్యుమెంట్ 1 అని పేరుతో ఈ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. అంటే మనం ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా అది డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3 అని ఆటోమేటిక్గా టెంపరీగా ఉంటుంది. ఆ పేరు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం ఏ పేరుతో అయితే సేవ్ చేసామో అప్పుడు ఈ పేరు మారిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఈ డాక్యుమెంట్లో ఎలా టైప్ చేసుకోవాలి, టైప్ చేసిన డేటాని ఎలా సేవ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను కావాల్సిన డేటాని నేను టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసిన తర్వాత ఇది మన సిస్టంలో స్టోర్ కావాలి, అంటే పర్మనెంట్గా స్టోర్ కావాలి అనుకున్నప్పుడు చూడండి దాన్ని సేవ్ చేయాలన్నమాట. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ దీన్ని ఆఫీస్ బటన్ అంటాం. ఈ ఆఫీస్ బటన్ క్లిక్ చేస్తూనే మనకి న్యూ, ఓపెన్, సేవ్ అనే ఆప్షన్స్ వస్తాయి. మనం పర్మనెంట్గా సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ అనే బటన్ను క్లిక్ చేయాలి. చూడండి, సేవ్ క్లిక్ చేస్తూనే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సేవ్ యాజ్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఈ ఫైల్ నేమ్ అనే దగ్గర నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ 1 అని ఉంది కదా, ఈ డాక్యుమెంట్ 1 అనేది టెంపరీ నేము. ఇప్పుడు మనం పర్మనెంట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, ఫైల్ నేమ్ అనేది. ఈ ఫైల్ నేమ్ పర్మనెంట్ నేమ్ ఇస్తూనే ఇక్కడ ఆటోమేటిక్గా మారిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ డాక్యుమెంట్ అని ఇస్తున్నాను. ఈ ఫస్ట్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ సేవ్ చేయాలి, పర్మనెంట్గా ఎక్కడ సేవ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, సేవ్ ఇన్ అని ఉంటుంది. సేవ్ ఇన్ అంటే ఎక్కడ సేవ్ చేయాలి. ఇప్పుడు మై డాక్యుమెంట్సా, డెస్క్టాపా, మై కంప్యూటరా అనేది ఆ లొకేషన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనకు ఈ లిస్ట్లోనే యాడ్ అవుతుంది అనమాట మనం సేవ్ చేసిన డాక్యుమెంట్. చూడండి, ఫైల్ నేమ్ చేశాను, ఫస్ట్ డాక్యుమెంట్, లొకేషన్ సెలెక్ట్ చేశాను,
ఇప్పుడు ఇక్కడ లాస్ట్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ అనే బటన్ని క్లిక్ చేసామంటే మనకు సేవ్ అయిపోతుంది. చూడండి, మనం ఫస్ట్ డాక్యుమెంట్ అనే పేరుతో సేవ్ చేసాము. ఇక్కడ గమనించండి, డాక్యుమెంట్ 1 అని టెంపరీ నేమ్ వెళ్ళిపోయి ఫస్ట్ డాక్యుమెంట్ అనేది సేవ్ అయింది. అంటే మనం ఏ పేరు అయితే ఇచ్చామో ఆ పేరు ఇక్కడ వచ్చేసింది. ఇది టెంపరీగా ఉంటుందన్నమాట. ఇది సేవ్ ఆప్షన్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మనం సేవ్ చేసాం, టెంపరీగా ఉంటుంది. ఎక్కడ సేవ్ అయింది? డెస్క్టాప్ మీద సేవ్ అయింది. చూడండి, దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఆ డాక్యుమెంట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ సేవ్ అయింది చూడండి. ఈ ఫస్ట్ డాక్యుమెంట్ని మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఈ డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ బటన్ క్లిక్ చేసామంటే మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా కొత్త డాక్యుమెంట్ను ఓపెన్ చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ఈ ఆఫీస్ బటన్లోకి వెళ్ళి న్యూ బటన్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని వస్తుంది. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి క్రియేట్ క్లిక్ చేసామంటే మనకు ఒక కొత్త డాక్యుమెంట్ అంటే న్యూ డాక్యుమెంట్ ఒక ఎంటీ పేజ్ వస్తుంది. ఇక్కడ కూడా మనకు కావాల్సిన డాక్యుమెంట్ని టైప్ చేసుకుంటాము. ఆ డాక్యుమెంట్ సపరేట్, ఈ డాక్యుమెంట్ సపరేట్. మనకు ఫస్ట్ అప్పుడు డాక్యుమెంట్ 1 వచ్చింది టెంపరీ ఫైల్కి. ఇప్పుడు చూడండి డాక్యుమెంట్ 2 అని వచ్చింది. ఈ డాక్యుమెంట్లో నేను నాకు కావాల్సిన డాక్యుమెంట్ని అంటే నాకు కావాల్సిన డేటాను నేను టైప్ చేసుకున్నాను. ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ను కూడా నేను సేవ్ చేయాలంటే సేమ్ ఆప్షన్ ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఆఫీస్ బటన్లోకి వెళ్ళి సేవ్ బటన్ క్లిక్ చేయొచ్చు. కానీ ఇంకో ఆప్షన్ ఉంది, దాన్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ డైరెక్ట్గా షార్ట్ కట్కి ఉంటుంది సేవ్ బటన్ అని. ఈ సేవ్ బటన్ క్లిక్ చేసినా సేమ్ ఆప్షన్స్ వస్తాయి మనకి. సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది సేమ్. అలాగే మనం ఎక్కడ కావాలంటే అక్కడ డెస్క్టాప్ మీద మై డాక్యుమెంట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి. దీన్ని కూడా ఇక్కడ డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేస్తున్నాను లొకేషన్. ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను. దీనికి సెకండ్ డాక్యుమెంట్ అని ఇస్తున్నాను చూడండి. సెకండ్ డాక్యుమెంట్ అని ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేను ఇంకో కొత్త డాక్యుమెంట్, మనం ఇప్పుడు 2 డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసాము. ఇంకో కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే న్యూలోకి వెళ్ళి సేమ్ ఆప్షన్ న్యూలోకి వెళ్ళి చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఉంది షార్ట్కట్కి Ctrl+N అనమాట. Ctrl+N ప్రెస్ చేస్తూనే మనకు కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది చూడండి. Ctrl+N అని ప్రెస్ చేస్తూనే మనకు కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అయింది చూడండి. డాక్యుమెంట్ 3 అని వచ్చింది. ఇది టెంపరీ ఫైల్. అదేవిధంగా నేను ఇక్కడ నాకు కావాల్సిన డేటాను టైప్ చేసుకుంటున్నాను. టైప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే దీనికి కూడా మనకు సేవ్కి షార్ట్కట్ బటన్ ఉంది చూడండి. Ctrl+S అనమాట. Ctrl+S ప్రెస్ చేస్తూనే సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మనం ఎక్కడ సేవ్ చేయాలి లొకేషన్ అడుగుతుంది. అదేవిధంగా లొకేషన్ తర్వాత ఫైల్ నేమ్ అడుగుతుంది. దీనికి నేను థర్డ్ డాక్యుమెంట్ ఇస్తున్నాను. థర్డ్ డాక్యుమెంట్ అని నేమ్ ఇస్తున్నాను. సేవ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా థర్డ్ డాక్యుమెంట్ అని సేవ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం 3 డాక్యుమెంట్స్ను క్రియేట్ చేసాం. అంటే సేవ్ చేసేటప్పుడు ఎలా ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ఈ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసాము, లేదా ఇంకో విధంగా ఈ బటన్ క్లిక్ చేసాము షార్ట్కట్కి, లేదా షార్ట్కట్కి కీబోర్డ్ ద్వారా Ctrl+S అని ప్రెస్ చేసాం. అలాగే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలన్నప్పుడు న్యూ డాక్యుమెంట్కి ఆఫీస్ బటన్లోకి క్లిక్ చేసాము, న్యూ అనే ఆప్షన్ ద్వారా ఓపెన్ చేసాము, లేదా కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా Ctrl+N ప్రెస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం డాక్యుమెంట్ని సేవ్ చేయాలిగా 3 రకాలుగా మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే కొత్త డాక్యుమెంట్ను ఓపెన్ చేయాలన్నా 2 విధాలుగా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ విషయం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా మనం సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలని ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినాను, వాటిని క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది థర్డ్ డాక్యుమెంట్ క్లోజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇది సెకండ్ డాక్యుమెంట్. అన్నీ కూడా ఒకదాని వెనక బ్యాక్ ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు ఓపెన్ చేసి సేవ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ సెకండ్ డాక్యుమెంట్ కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ డాక్యుమెంట్. ఈ ఫస్ట్ డాక్యుమెంట్ కూడా క్లోజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ అయినా చూడండి. ఇది ఫస్ట్ డాక్యుమెంట్, ఇది సెకండ్ డాక్యుమెంట్, అదేవిధంగా ఇది థర్డ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ని మనం అంటే సేవ్ చేసిన డాక్యుమెంట్స్ని ఈ డెస్క్టాప్ మీద నుంచి ఓపెన్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ డాక్యుమెంట్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ బటన్ క్లిక్ చేస్తున్నాను. అది ఒక టైప్ అనమాట, అదొక విధానం.
ఓపెన్ చేయడం డాక్యుమెంట్ని. అదేవిధంగా ఇంకో టైప్ ఏంటంటే ఇంకో విధంగా మనం ఎలా డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలో చూద్దాం. సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. అంటే ఈ ఆఫీస్ డాక్యుమెంట్ నుంచి ఆఫీస్ బటన్లో మనకి ఓపెన్ అనే బటన్ ఉంటుంది. ఇప్పుడు నేను సెకండ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ సేవ్ చేసాము అనేది ఇంపార్టెంట్. మనం ఎక్కడ సేవ్ చేసాము లొకేషను డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కాబట్టి ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తేనే ఇక్కడ ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి, మనం ఇప్పుడు డెస్క్టాప్ మీద నుంచి ఓపెన్ చేయాలి కాబట్టి ఆ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ ఎక్కడ ఉంది అనేది చూడండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డెస్క్టాప్ మీద మనకు లిస్ట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు సెకండ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకున్నాను. ఆ సెకండ్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ బటన్ క్లిక్ చేస్తూనే ఓపెన్ అనేది అవుతుంది. చూడండి ఇప్పుడు నాకు సెకండ్ డాక్యుమెంట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. అదేవిధంగా ఇంకో విధంగా కూడా మనం షార్ట్కట్ కీ కీబోర్డ్ షార్ట్కట్ కీ ద్వారా కూడా మనము ఓపెన్ చేసుకోవచ్చు. దానికి షార్ట్కట్ కీ వచ్చేసి ఓపెన్ కంట్రోల్-O అనమాట. కంట్రోల్-O ప్రెస్ చేస్తేనే మనకు సేమ్ ఓపెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన లొకేషన్ ఎక్కడుందో డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. డెస్క్టాప్ మీద ఇప్పుడు నేను థర్డ్ డాక్యుమెంట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. చూడండి థర్డ్ డాక్యుమెంట్ ఓపెన్. ఓకేనా. ఈరోజు మనము డాక్యుమెంట్ని ఎలా సేవ్ చేయాలో, కొత్త డాక్యుమెంట్ని ఎలా తీసుకోవాలో, సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాము. అది కూడా ఎన్ని రకాలుగా ఓపెన్ చేయాలో కూడా తెలుసుకున్నాం. మిగతా ఆప్షన్స్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.